రీసెంట్ గా గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం మధ్యాహ్నం 1:38 నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది. అందులోని 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బందితో సహా ఆ బిల్డింగ్ పై పడడంతో అందులో ఉండే 24 మంది మొత్తం 265 మంది ఆ క్రాష్ లో చనిపోయారు. ఈ ప్రమాదం నుండి ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇండియాకు చెందిన 169 మంది, బ్రిటన్ కు చెందిన 53 మంది, పోర్చుగీస్ నుండి 7, కెనడా నుండి 1 ఆ ప్రయాణికుల్లో ఉన్నారు. ఆ చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ సిరీస్ విమానాల్లో హైడ్రాలిక్ లీక్స్, బ్యాటరీ ప్రాబ్లం ఇష్యూస్ వల్ల చాలా సార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2013లో 8 సార్లు, రీసెంట్ గా 2025 జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన 2 విమానాల్లో ఇలాంటి సమస్యలే తలెత్తాయి. బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లలో టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని, ఫ్యూచర్ లో వాటి వల్ల ప్రమాదం జరగవచ్చని బోయింగ్ ఇంజనీర్ అయిన శామ్ సలేపూర్ చాలా మీడియా సంస్థల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాడు. బోయింగ్ తయారు చేసిన 737 MAX 8 సిరీస్ కి చెందిన విమానాలు 6 సంవత్సరాల క్రితం ఘోర ప్రమాదానికి గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న ఇండోనేషియాలోని జకర్తా నుండి బయలుదేరిన లయన్ ఎయిర్ కంపెనీకి చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. దాంట్లో 189 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇది జరిగిన సరిగ్గా 5 నెలలకు 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం ఆడిస్ అబాబా నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఇన్సిడెంట్ల తర్వాత అమెరికాతో పాటు చాలా దేశాలు బోయింగ్ 737 MAX 8 జెట్స్ ని నిలిపివేయాలని ఆంక్షలు విధించాయి. కానీ బోయింగ్ సంస్థ దాని నుండి తప్పించుకోవడానికి $250 కోట్ల చెల్లించి ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులకు పరిహారం చెల్లించి ఆ ప్రాబ్లం నుండి తప్పించుకోవాలని బోయింగ్ సంస్థ చూసింది. త్వరలో ప్యారిస్ ఎయిర్ షో స్టార్ట్ అవబోతోంది. బోయింగ్ తో పాటు దాని కాంపిటీటర్ అయిన ఎయిర్ బస్ లు వాటి విమానాలను ఇందులో ప్రదర్శించనున్నాయి. వాటిని చూసే ఆ కంపెనీలకు ఆర్డర్స్ వస్తుంటాయి. సరిగ్గా ప్యారిస్ షో ముందే అహ్మదాబాద్ లో బోయింగ్ విమానం క్రాష్ అవ్వడంతో అది బోయింగ్ సంస్థ సేల్స్ పై ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి 1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, డ్యామేజ్ అయిన మెడికల్ హాస్టల్ ని పూర్తిగా రిపేర్ చేస్తామని ఎయిర్ ఇండియా చైర్పర్సన్, టాటా సన్స్ గ్రూప్ చైర్పర్సన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నాడు. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవాలంటే అందులో ఉండే బ్లాక్ బాక్స్ ని పరిశీలిస్తే తెలుస్తుంది. దాంట్లో రికార్డ్ అయిన ఫ్లైట్ డేటా మరియు కాక్పిట్ వాయిస్ ని పరిశీలిస్తే ప్రమాదం ఎందువల్ల జరిగిందో తెలుస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మినిట్స్ లో ఏం జరిగిందో తెలుస్తుంది.